హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు కిచెన్ టిప్స్ ఒకటి చెప్తానండి. మీతో షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. మనము కిచెన్లో షింక్ అయితే యూజ్ చేస్తాం కదండి, స్టీల్ షింకు. అది వాడిన తర్వాత వేడి నీళ్ళు పడి నూనె జిడ్డు అంతా పడి మీకు డట్టిగా తయారవుతుంది. దాన్ని మామూలుగా సోప్ వేసి రుద్దినా కానీ అది నీట్గా రాదండి. దాన్ని మనం ఏ విధంగా క్లీన్ చేసుకోవాలంటే, ఈ బేకింగ్ సోడా ఉంది చూడండి, అంటే వంట సోడా అండి. ఈ వంట సోడా నేను ఈ షింక్ మీద వేస్తున్నట్టు ఇలా రౌండ్గా మనం అంతా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం షింక్ మొత్తం మనం ఈ విధంగా చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకున్న తర్వాత ఏదో ఒక షాంపూ అండి, అదే ఉండాలని ఏం లేదు, ఏ కంపెనీ షాంపూ అయినా పర్లేదు. ఒక షాంపూ తీసుకొని ఒక షాంపూ ప్యాకెట్ మొత్తము దీని మీద ఈ విధంగా అంటే వేసేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అదే విధంగా అయితే మొత్తం వేసేయాలి. ఒక షాంపూ ప్యాకెట్ మొత్తం వేసిన తర్వాత నిమ్మకాయ ఉంది కదండి, నిమ్మకాయ ఒక అర దెబ్బ తీసుకొని ఈ విధంగా అయితే షింక్ మొత్తం నేను చల్లేసాను. ఈ నిమ్మకాయ ఈ విధంగా చల్లిన తర్వాత మనం స్క్రబ్బర్ తీసుకొని మొత్తం నిమ్మకాయ ఈ విధంగా సైడ్లలో అంతా వచ్చేటట్టు బాగా మొత్తం పిండేయాలి. ఈ 3 వస్తువులు ఉంటే చాలండి, షింక్ అయితే కొత్తదిగా అయిపోద్ది మనకి. తర్వాత స్క్రబ్బర్ తీసుకొని కొంచెం అట్టా రుద్ది మనం ఒక 5 మినిట్స్ అనేది అలాగే పెట్టేయాలి. ఈ విధంగా రుద్దినప్పుడు ఏంటంటే మొత్తం షింక్ మొత్తం అప్లై అవుతుందన్నమాట. ఈ వంట సోడా వేసాం కదా, షాంపూ, ఈ నిమ్మకాయ మొత్తము షింక్ మొత్తం అప్లై చేసేయాలి. ఈ విధంగా వీడియోలో నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం అప్లై చేసేసి చూడండి, మొత్తం అయితే నేను ఈ విధంగా అయితే అప్లై చేసేసాను. స్క్రబ్బర్ తీసుకొని స్క్రబ్బర్తో ఈ విధంగా మొత్తం అప్లై చేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేయాలండి. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ స్క్రబ్బర్ తీసుకొని బాగా నీట్గా కొంచెం రుద్దేయాలండి. చూడండి, నేను షింక్లో ఇప్పుడు ఈ విధంగా చూపిస్తున్నట్టు మొత్తం రుద్దేయాలి బాగా నీట్గా. తర్వాత వాటర్ తీసుకొని మనం వాష్ చేసేయాలి. చూడండి, వాటర్ పడుతుంటేనే అసలు కొత్తదిగా అనిపిస్తూ ఉంది షింకు. చాలా నీట్గా అంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి. మేము అసలు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా నీట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో అయితే లేడీస్కి చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.